హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అండ్ ఫిలిం అనలిస్ట్. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది, ఒక వీడియో వైరల్ అవుతుంది. నిన్న కర్ణాటకలో జరిగిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి ప్రాజెక్టు విషయంలో ప్రారంభ సభలో పాల్గొన్నారు కదా. ఆ సందర్భంగా ఒక వీడియో, చంద్రబాబు నాయుడు గారి వీడియో క్లిప్ ఒకటి ట్రోల్ గురవుతూ ఉంది. విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిందే, తెలంగాణలో ముఖ్యమంత్రి పేరు కొంచెం తడబడుతున్నారు, కొంతమంది మర్చిపోతున్నారు, వ్యవహారికంగా తప్పుడు పేరు చెప్తూ ఉన్నారు, కొంతమందికి గుర్తుకే రావట్లేదు. ప్రజల విషయంలో కూడా కొంతమంది అలాగే ఉన్నారు. ఆయన ఎవరే ఉండే, ఆయన ఏదో రెడ్డి ఉండే అన్నట్టు కూడా మాట్లాడడం. సభా వేదికల మీద హీరోలు కూడా మర్చిపోతున్నారు. ఆ హీరో ముఖ్యంగా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు కాబట్టి ఆయన మీద కక్ష సాధించాడని చెప్పి కూడా ఆ మధ్యకాలంలో ట్రోల్ అయింది. నేనైతే ఆ మాట అనట్లేను, ట్రోల్ అయింది. ఆ తర్వాత కొన్ని ఈవెంట్లో కూడా స్టేజ్ మీద కూడా శిల్పకళా వేదికలో స్టేజ్ మీద కూడా తడబడ్డారు, మర్చిపోయారు. అప్పుడు కూడా ఆ విధంగానే ట్రోల్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బట్టి ఆయన అనుంగ శిష్యుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు ఒక్కసారిగా పిలవడానికి గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్లో రేవంత్ రెడ్డి గారు మర్చిపోయాడేమో అని ట్రోల్ అవుతూ ఉంది. మర్చిపోవడం సాధ్యమే, తప్పిదేమీ లేదు. కానీ మళ్ళీ గతంలో అల్లు అర్జున్ వేధించినట్టుగాను, అల్లు అర్జున్ మీద వచ్చినటువంటి ఆ వేధింపు లాంటి చంద్రబాబు నాయుడు మీద వస్తాయా అనే క్వశ్చన్ వేస్తూ చాలా కామెడీగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికైతే ఆ పరిస్థితి ఆ రోజు అల్లు అర్జున్కి కావాలని చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అసలు చేయడు కదా, మనందరికి తెలిసిందే కదా. చంద్రబాబు నాయుడుతో గేమ్స్ ఆడతాడా? చంద్రబాబు నాయుడు అత్యంత ప్రియమైన శిష్యుడు. అట్లాంటప్పుడు ఆయనని మీద నెగిటివ్గానో రివర్స్కి వెళ్తాడనుకుంటే అమాయకత్వం. కాకపోతే సోషల్ మీడియా ఈ విధంగా ట్రోల్ అవుతుంది. వాస్తవం ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు అయిపోయింది, గుర్తుకొస్తలే పేరు. చూశారా ఆయన ఎవరు ఉండే? మనోడు రేవంత్ రెడ్డి గారు. అట్లా సడన్గా గుర్తురాలి. సహజంగా ఎందుకు రాదు అంటే, మన ఇంట్లో పిల్లలను కూడా నిక్తో పిలుస్తుంటాం. బంటి, చంటి, బబ్లు అని అంటారు. ఎవరన్నా వచ్చి సడన్గా పేరు చెప్పమంటే కూడా ఒక్కొక్కసారి తడబడుతుంటారు కొందరు. ఇంకా మన ఫ్రెండ్స్లో కూడా అరే పొట్టోడా, నల్లోడా, కాలా ఇట్లాంటి పేర్లు పిలుస్తుంటాం. కోతి. నాకైతే బాగా గుర్తుంది, మా స్నేహితుల్లో కూడా కొన్ని పేర్లు ఉన్నాయి, చెప్పడానికి బాగోదు, భావ్యం కాదు. ఆ పేరు కాకుండా పిలవాలి అంటే ఆ నిక్ నేము అంటే నల్లోడు, వాడి వెనకాలైతే ఏదో ఒక ట్రోల్ నెగిటివ్ పేరు పిలుస్తాడు. పొట్టోడు, నల్లోడు, కమాల్ గాడు, కమీన్ గాడు అని అంటుంటాం కదా. అరే ఆ కమీన్ గాడు వచ్చినాడు రా, కమీన్ గాడు అంట. కానీ ఆడు స్వయంగా మనం ప్రజెంట్లో ఉంటే వాడిని అలా అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. కానీ అలా అన్నారు. కానీ సడన్గా పిలవాలంటే పేరు గుర్తుకు రాదు, ఎందుకంటే మనకు నిక్ నేమ్ బాగా ఉంటుంది. మరి అట్లాంటి పరిస్థితి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా నిక్ నేమ్ ఉందేమో, మరి ఎట్లా వెసులుబాటు ఉందో వాళ్ళకు సడన్గా పేరు రావాలంటే మరి యాదృచ్ఛికంగా వచ్చిన గ్యాబా, ఆ పేరు పలకడంలో వచ్చినటువంటి గ్యాబా అనేది మరైతే మనకైతే తెలియదు, మనకైతే అర్థం కాలేదు. ఇక్కడ మొత్తం గ్యాప్ వచ్చిన వాస్తవం. ఒక్కసారిగా అటు చూసి ఆయన చూసినాక పేరు క్యాచ్ అయిన తర్వాత మాట్లాడాడేమో అని ఈ వీడియోల ప్రకారమే. నేనే ఆ సాక్ష్యంగా అక్కడ ఏదైతే ఆ సభలో నేను లేను, ఆ సభ లైవ్లో నేను చూడలేదు, వీడియో కట్ బిట్ మాత్రమే ఇక్కడ వైరల్ అవుతున్న విషయాన్ని తీసుకొస్తున్నాను. ఇక్కడ వాస్తవం ఏమిటంటే, మనకు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటుందని ఒక తెలుగు సమాజానికి తెలిసిందని మనం ఊర్లలో చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడంటే అందరికీ రాజకీయ చైతన్యం వచ్చింది, ఇప్పుడంటే అందరికీ సోషల్ మీడియా తెలిసిపోయింది, అందరూ పేపర్లు చదువుతున్నారు, ఎడ్యుకేషన్ మారిపోయింది. కానీ ఒక రోజులో అలా కాదు కదా. ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, మనకు సంబంధించినటువంటి మన ఊరికి మన పనులు చేస్తానికి ఒక మంత్రి ఉంటాడని కూడా సరిగ్గా తెలియదు. అంటే మనకి రోడ్డు రవాణాకు ఒక మంత్రి ఉంటాడు, ఎక్సైజ్కి ఒక మంత్రి ఉంటాడు, పంచాయతీకి ఒక మంత్రి ఉంటాడు, ఏం తెలియదు. ఆ ఊరికి ఏమైనా మంత్రి పదవి వస్తే ఆ ఊరు మనిషికి వచ్చిందని అనుకుంటారు, అంతేగాని సమాజానికి ఆ రిప్రజెంటేషన్ తెలవని రోజులు అవి. సో ఇక్కడ కూడా అట్లా గ్యాప్ ఉంటుంది. ఆ బ్రాండ్ మార్కు తెలంగాణగానే కేసీఆర్ పేరు మీద బాగా మందుకుంది. కేసీఆర్ బీఆర్ఎస్ అని ఉంటుంది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ వచ్చిందగా పిలవడానికి కూడా చాలామంది వ్యవహారికంగా మా టీఆర్ఎస్ అని పిలుస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా. సో అట్లాంటి గ్యాప్ కూడా ఉంటుంది. సో వ్యవహారికంగా ఒక్కొక్కసారి స్టేజ్ ఎక్కినప్పుడు అందరం కూడా తడబడుతుంటాం. మేము కూడా కెరీర్ మొదల్లో మైక్ ముందుకు వచ్చినప్పుడు కూడా ఏదైనా పలకాలి, ఏదైనా మాట్లాడినప్పుడు తడబడుతుంటాం, గ్యాబులు తీసుకుంటూ ఉంటాం, పొరపాట్లు మాట్లాడుతుంటుంటాం, అవగాహన రాహిత్యము లేదా అర్థం తెలియకపోవడాలు ఇట్లాంటివి కూడా సహజంగా జరుగుతూనే ఉంటాయి. అట్లా సందర్భంలో అల్లు అర్జున్ ఆ రోజు కానీ
ఆ తర్వాత జరిగిన సంఘటనలు కానీ గ్యాబులకు విపరీత అర్థాలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు దానికి జోడిచ్చేసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారు, పలకట్లేరు కాబట్టి వేధిస్తున్నారన్న వార్తలు ట్రోల్ అయ్యాయి. మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు పేరు మర్చిపోయాడు. అదేంటి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతారంటే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, నాకున్నటువంటి విశ్లేషణ ప్రకారం, నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు అది కమ్యూనికేషన్ పిలుచుల్లో మరి అది నిక్ నేమ్లు కానీ ఏమైనా పిలుచుకునేవారేమో, లేదంటే ఎందుకు వచ్చిందో ఆ గ్యాప్ అయితే అర్థం కాలేదు. మరి వేచి చూద్దాం. వీటి మీద ఎట్లయినా రిప్లైలు ఇస్తారా లేదా ఇట్లాగే ట్రోలింగ్ వదిలేస్తారా అనేది కూడా వేచి చూద్దాం. హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అండ్ ఫిలిం అనలిస్ట్. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది, ఒక వీడియో వైరల్ అవుతుంది. నిన్న కర్ణాటకలో జరిగిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి ప్రాజెక్టు విషయంలో ప్రారంభ సభలో పాల్గొన్నారు కదా. ఆ సందర్భంగా ఒక వీడియో, చంద్రబాబు నాయుడు గారి వీడియో క్లిప్ ఒకటి ట్రోల్ గురవుతూ ఉంది. విషయం ఏంటంటే మనందరికీ తెలిసిందే, తెలంగాణలో ముఖ్యమంత్రి పేరు కొంచెం తడబడుతున్నారు, కొంతమంది మర్చిపోతున్నారు, వ్యవహారికంగా తప్పుడు పేరు చెప్తూ ఉన్నారు, కొంతమందికి గుర్తుకే రావట్లేదు. ప్రజల విషయంలో కూడా కొంతమంది అలాగే ఉన్నారు. ఆయన ఎవరే ఉండే, ఆయన ఏదో రెడ్డి ఉండే అన్నట్టు కూడా మాట్లాడడం. సభా వేదికల మీద హీరోలు కూడా మర్చిపోతున్నారు. ఆ హీరో ముఖ్యంగా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు కాబట్టి ఆయన మీద కక్ష సాధించాడని చెప్పి కూడా ఆ మధ్యకాలంలో ట్రోల్ అయింది. నేనైతే ఆ మాట అనట్లేను, ట్రోల్ అయింది. ఆ తర్వాత కొన్ని ఈవెంట్లో కూడా స్టేజ్ మీద కూడా శిల్పకళా వేదికలో స్టేజ్ మీద కూడా తడబడ్డారు, మర్చిపోయారు. అప్పుడు కూడా ఆ విధంగానే ట్రోల్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బట్టి ఆయన అనుంగ శిష్యుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు ఒక్కసారిగా పిలవడానికి గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్లో రేవంత్ రెడ్డి గారు మర్చిపోయాడేమో అని ట్రోల్ అవుతూ ఉంది. మర్చిపోవడం సాధ్యమే, తప్పిదేమీ లేదు. కానీ మళ్ళీ గతంలో అల్లు అర్జున్ వేధించినట్టుగాను, అల్లు అర్జున్ మీద వచ్చినటువంటి ఆ వేధింపు లాంటి చంద్రబాబు నాయుడు మీద వస్తాయా అనే క్వశ్చన్ వేస్తూ చాలా కామెడీగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికైతే ఆ పరిస్థితి ఆ రోజు అల్లు అర్జున్కి కావాలని చేయలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అసలు చేయడు కదా. మనందరికీ తెలిసిందే కదా, చంద్రబాబు నాయుడుతో గేమ్స్ ఆడతాడా? చంద్రబాబు నాయుడు అత్యంత ప్రియమైన శిష్యుడు. అట్లాంటప్పుడు ఆయనని మీద నెగిటివ్గానో రివర్స్కి వెళ్తాడనుకుంటే అమాయకత్వం. కాకపోతే సోషల్ మీడియా ఈ విధంగా ట్రోల్ అవుతుంది. వాస్తవం ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు అయిపోయింది, గుర్తుకొస్తున్న పేరు చూశారా? ఆయన ఎవరు ఉండే మనోడు రేవంత్ రెడ్డి గారు. అట్లా సడన్గా గుర్తురాలి. సహజంగా ఎందుకు రాదు అంటే మన ఇంట్లో పిల్లలను కూడా నిక్తో పిలుస్తుంటాం. బంటి, చంటి, బబ్లు అని అంటారు. ఎవరన్నా వచ్చి సడన్గా పేరు చెప్పమంటే కూడా ఒక్కొక్కసారి తడబడుతుంటారు కొందరు. ఇంకా మన ఫ్రెండ్స్లో కూడా అరే పొట్టోడా, నల్లోడా, కాల ఇట్లాంటి పేర్లు పిలుస్తుంటారు. కోతి. నాకైతే బాగా గుర్తుంది, మా స్నేహితుల్లో కూడా కొన్ని పేర్లు ఉన్నాయి, చెప్పడానికి బాగోదు, భావ్యం కాదు. ఆ పేరు కాకుండా పిలవాలి అంటే ఆ నిక్ నేము అంటే నల్లోడు, వాడి వెనకాలైతే ఏదో ఒక ట్రోల్ నెగిటివ్ పేరు పిలుస్తాడు. పొట్టోడు, నల్లోడు, కమాల్ గాడు, కమీన్ గాడు అని అంటుంటాం కదా. అరే ఆ కమీన్ గాడు వచ్చినాడు రా, కమీన్ గాడు అంట. కానీ ఆడు స్వయంగా మనం ప్రజెంట్లో ఉంటే వాడిని అలా అనం అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. కానీ అలా అన్నారు. కానీ సడన్గానే పిలవాలంటే పేరు గుర్తుకు రాదు, ఎందుకంటే మనకు నిక్ నేమ్ బాగా ఉంటుంది. మరి అట్లాంటి పరిస్థితి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా నిక్ నేమ్ ఉందేమో, మరి ఎట్లా వెసులుబాటు ఉందో వాళ్ళకు సడన్గా పేరు రావాలంటే మరి యాదృచ్ఛికంగా వచ్చిన గ్యాబా, ఆ పేరు పలకడంలో వచ్చినటువంటి గ్యాబా అనేది మరైతే మనకైతే తెలియదు, మనకైతే అర్థం కాలేదు. ఇక్కడ మొత్తం గ్యాప్ వచ్చిన వాస్తవం. ఒక్కసారిగా అటు చూసి ఆయన చూసినాక పేరు క్యాచ్ అయిన తర్వాత మాట్లాడాడేమో అని ఈ వీడియోల ప్రకారమే. నేనే ఆ సాక్ష్యంగా అక్కడ ఏదైతే ఆ సభలో నేను లేను, ఆ సభ లైవ్లో నేను చూడలేదు, వీడియో కట్ బిట్ మాత్రమే ఇక్కడ వైరల్ అవుతున్న విషయాన్ని తీసుకొస్తున్నాను. ఇక్కడ వాస్తవం ఏమిటంటే మనకు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటుందని ఒక తెలుగు సమాజానికి తెలిసిందని మనం ఊర్లలో చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడంటే అందరికీ రాజకీయ చైతన్యం వచ్చింది, ఇప్పుడంటే అందరికీ సోషల్ మీడియా తెలిసిపోయింది, అందరూ పేపర్లు చదువుతున్నారు, ఎడ్యుకేషన్ మారిపోయింది. కానీ ఒక రోజులో అలా కాదు కదా. ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, మనకు సంబంధించినటువంటి మన ఊరికి మన పనులు చేస్తానికి ఒక మంత్రి ఉంటాడని కూడా సరిగ్గా తెలియదు. అంటే మనకి రోడ్డు రవాణాకు ఒక మంత్రి ఉంటాడు, ఎక్సైజ్కి ఒక మంత్రి ఉంటాడు, పంచాయతీకి ఒక మంత్రి ఉంటాడు, ఏం తెలియదు. ఆ ఊరికి ఏమైనా మంత్రి పదవి వస్తే ఆ ఊరు మనిషికి వచ్చిందని అనుకుంటారు. అంతేగాని సమాజానికి ఆ రిప్రజెంటేషన్ తెలవని రోజులు అవి. సో ఇక్కడ కూడా
అట్లా గ్యాప్ ఉంటుంది. ఆ బ్రాండ్ మార్కు తెలంగాణగానే కేసీఆర్ పేరు మీద బాగా మందుకుంది. కేసీఆర్ బీఆర్ఎస్ అని ఉంటుంది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్, బీఆర్ఎస్ కన్ఫ్యూజన్‌లోనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ వచ్చిందంగా పిలవడానికి కూడా చాలామంది వ్యవహారికంగా మా టీఆర్ఎస్ అని పిలుస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా. సో, అట్లాంటి గ్యాప్ కూడా ఉంటుంది. సో, వ్యవహారికంగా ఒక్కొక్కసారి స్టేజ్ ఎక్కినప్పుడు అందరం కూడా తడబడుతుంటాం. మేము కూడా కెరీర్ మొదల్లో మైక్ ముందుకు వచ్చినప్పుడు కూడా ఏదైనా పలకాలి, ఏదైనా మాట్లాడినప్పుడు తడబడుతుంటాం, గ్యాబులు తీసుకుంటూ ఉంటాం. తొత్తరపాట్లు, పొరపాట్లు మాట్లాడుతుంటుంటాం. అవగాహన రాహిత్యము లేదా అర్థం తెలియకపోవడాలు ఇట్లాంటివి కూడా సహజంగా జరుగుతూనే ఉంటాయి. అట్లా సందర్భంలో అల్లు అర్జున్ ఆ రోజు కానీ, ఆ తర్వాత జరిగిన సంఘటనలు కానీ గ్యాబులకు విపరీత అర్థాలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు దానికి జోడించేసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారు, పలకట్లేరు కాబట్టి వేధిస్తున్నారన్న వార్తలు ట్రోల్ అయ్యాయి. మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు పేరు మర్చిపోయాడు. అదేంటి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతారంటే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, నాకున్నటువంటి విశ్లేషణ ప్రకారం, నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు అది కమ్యూనికేషన్ పిలుచుల్లో మరి అది నిక్ నేమ్లు కానీ ఏమైనా పిలుచుకునేవారేమో, లేదంటే ఎందుకు వచ్చిందో ఆ గ్యాప్ అయితే అర్థం కాలేదు. మరి వేచి చూద్దాం. వీటి మీద ఎట్లైనా రిప్లైలు ఇస్తారా లేదా ఇట్లాగే ట్రోలింగ్ వదిలేస్తారా అనేది కూడా వేచి చూద్దాం.